అతను ఎక్కడ మిస్ చేయలేదు, ప్రతి సీన్ ఉందన్నాడే. నిజంగా చిన్నపిల్లడు మనస్తత్వం తను. నేను ఎన్ని సినిమాలు నాతో పనిచేశాడు. సో నిజంగా బబ్లు థ్యాంక్ యూ సో మచ్, ఇంత బాగా చేస్తావు ఈ సినిమాలో. అండ్ ఇక డైరెక్టర్ గారు, ఆయన పాపం నిజంగా మేమందరం బాబు నేను అందరం నిల్చోబెడుతూ ప్రతిరోజు, అంటే యాజ్ ఎ డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ కాబట్టి మా సందేహాలు మేమేం అడగదలుచుకున్నాం, మాకేం కావాలో మరి వారిని అడగాలి. ఒకటి ప్రొడ్యూసర్ గారిని అడగాలి, లేకపోతే డైరెక్టర్ గారిని అడగాలి. ఎందుకంటే సినిమాని పర్ఫెక్ట్ ట్రాక్లో తీసుకెళ్ళాలి. ఏ పాత్రని ఎంత బ్లెండ్ చేయాలి, పాత్రలు ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, సమఫలంగా తీసుకెళ్ళాలి ఒక డైరెక్టర్ కాబట్టి. ఆయన బ్యాలెన్స్గా చేశారు. ఎందుకంటే బాబు ఆయనది కాదు నాది కానీ మెయిన్ క్యారెక్టర్స్ దీంట్లో ఎక్కడ తగ్గకుండా ప్రతి సీన్ ఆయన ఏం చెప్పారో అవన్నీ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళారు. సో వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీకాంత్ గారు, ఆయన సడన్గా వస్తారు, సడన్గా మాయమైపోతారు. అంటే ఏం కావాలో చెప్పి వెళ్ళిపోతారు, ఎక్కువ డిస్టర్బ్ చేయడం. అది నేను చెప్పదలుచుకోండి. ఆ డైలాగులు కూడా చాలా అద్భుతంగా రాశారు. అండ్ నిజంగా బాబుది ఆ క్లైమాక్స్ అన్నది నాకు చెప్పడం జరిగింది. నేను ఒక్క నిమిషం షాక్ అయ్యాను. నేను నిజంగా ఇలాంటిది తీయబోతున్నారా అని కూడా నేను అడిగాను ఆ రోజు నైట్కి వచ్చినప్పుడు వారిని. లేదమ్మా ఇది ఉంది అన్నారు. అంటే నేను ఎందుకు అడుగుతానంటే, ఐ డోంట్ వాంట్ టు రివీల్ అండి, క్లైమాక్స్ రివీల్ చేయడం కాదు. ఆ క్లైమాక్స్లో ఆ సన్నివేశం ఉంది నిజంగా ఇంకొక హీరో అయితే ఒప్పుకోడండి. ఇంపాసిబుల్ అండి. అంటే నా ఇలాంటిది చేయడం అన్నది రిస్క్ కదా, నా ఫ్యాన్స్ ఒప్పుకుంటారా లేదా, ప్రజలు ఒప్పుకుంటారా లేదా, అనేక సందేహాలు ఉంటాయి జనరల్గా హీరోలు. అంటే మా ఇమేజ్ ఏమైపోతుంది, అదేమైపోతుంది, ఇదేమైపోతుంది అని ఆలోచిస్తారు, అంత రిస్క్ తీసుకోరు. కానీ ఈ సినిమాలో బాబు అంత రిస్క్ తీసుకుని ఈ లాస్ట్ క్లైమాక్స్ 20 minutes అన్నది ఒక హైప్ క్రియేట్ చేసి ఎక్స్ట్రాడినరీగా ఉంది క్లైమాక్స్. బాబు బాగా చేశారని అంత రిస్క్ చేసిన బాబుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. జనరల్గా ఏ హీరోయిన్ అన్న హీరోయిజం అని చూపించుకోవాలనుకుంటారు, కానీ బాబు కొత్తగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. జనరల్గా వేరే రకంగా సాక్రిఫైస్ అంటే అనుకుంటారు, కానీ బాబు మాత్రం అద్భుతంగా దాంట్లో బ్లెండ్ అయ్యాడు. అసలు అద్భుతంగా చేశాడు అసలు. సో అంత రిస్క్ తీసుకుని ప్రజల దగ్గర ఆయన అభిమానులకి చూపించి వాళ్ళు శభాష్ అన్నారే బాబు, హ్యాట్స్ ఆఫ్ బాబు. నిజంగా ఐ హావ్ టు అప్రిషియేట్ యూ. ఇక ఈ సినిమాకి డిఓపి రాంప్రసాద్ గారు అందరినీ అంత చక్కగా చూపించారు. కొన్ని సన్నివేశాలు నిజంగా ఎంత రిస్క్ ఉన్నా కూడా వైజాగ్లో యాక్షన్ కానీ ఆ బస్తీల్లో కానీ అద్భుతంగా తీశారు. సో వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇక ఈ సినిమాలో నా ఫస్ట్ ఫైట్ అన్నది ఇవాళ బాగుంది అని అనేక మంది నాకు అభిమానులు ఫోన్ చేశాక, ఇంత అద్భుతంగా చేశారక్క మీరు ఫైట్, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అర్థమైన చేశారు అని, ఇప్పుడు కూడా ఇలా చేస్తారనుకోలేదు అని అందరూ ఫోన్ చేసి చెప్తున్నారు. చాలా సంతోషం. కానీ ఆ ఫైట్ పృథ్వీ అన్న కుర్రోడు, హైదరాబాద్ కుర్రోడు అద్భుతంగా చేశాడు. ఆ పిల్లాడు వచ్చిన తర్వాత నేను అన్నాను, ఆయన నేను అనేక సినిమాలు యాక్షన్ చేశాను, అంత ప్రజలు ఎప్పుడు అప్రిషియేట్ చేశారు, కానీ ఈ సినిమాలో నాకెంత కొత్తదనం కావాలి, ఒక 5-6 షాట్లైనా కొత్తగా ఉండాలి. పాత సినిమాలో చేసిన షాట్లు మాత్రం దయచేసి రిపీట్ చేయదు. నాకు కొత్తదనం కావాలంటే నువ్వు హోంవర్క్ చేసుకుని రా నా దగ్గరికి, నాకు చూపించు. ఇఫ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ చేద్దాం, లేకపోతే లేదు. ఎందుకంటే ప్రజలు కూడా అవి చూస్తారు ఇవి చూస్తారు, అందుకే మనం తప్పు చేయకూడదు. కొత్తదనం నాకు కావాలని అబ్బాయిని ఇంటికి పిలిచాను. కూర్చొని తను హోంవర్క్ చేసావు, 5-6 షాట్లు నాకు చూపించారు. ఓకే ఇది బాగుంది, తప్పకుండా నేను చేస్తానని చేయడం జరిగింది. వాడు నిజంగా ఫస్ట్ ఫైట్, ఓపెనింగ్ ఫైట్ పృథ్వీ నచ్చిన అబ్బాయి తను చేశాడు. ఆ అబ్బాయి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రామకృష్ణ అయినా నా క్లైమాక్స్లో నాతో పని చేయించారు నా చేత. థ్యాంక్ యూ మాస్టర్. ఎక్కడున్నారు మీరు? థ్యాంక్ యూ మాస్టర్. సో వారు కూడా కొంచెం టెన్షన్గా ఫీల్ అయ్యి ఈ సినిమా క్లైమాక్స్లో కొన్ని సన్నివేశాలు నాతో పని చేయించారు. ఇక నాకు పర్సనల్గా పనిచేసిన మా హెయిర్ డ్రెస్సర్ సెల్వం గారు, సీనియర్ మోస్ట్ హెయిర్ స్టైల్ ఆయన, ఒక 30 ఏళ్ళుగా నాకు పనిచేశారు ఆయన. వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా మేకప్ శివ గారు, వారు సీనియర్, వారికి నేను ధన్యవాదాలు. అండ్ రాజేష్ గారు కాస్ట్యూమ్ డిజైనర్, వారికి
అండ్ శృతి వారికి ధన్యవాదాలు. ఇంకొకటి సాయి గారు చెన్నైలో ఉంటారు, ఆయన చాలా సీనియర్ దాంట్లో మొత్తం బ్లాక్ బాస్టర్స్ వసే రామనమ్మ దగ్గర నుంచి కత్యావతి దగ్గర నుంచి హీరో ట్రాక్ చేసిన సినిమాలో కాస్ట్యూమ్స్ అన్నీ వాడు చేశారు. సో వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా రావు గారు మా కాస్ట్యూమ్స్